హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత, ఎపిసోడ్ 21. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తెల్లవారుజామున 4 అవుతుందేమో. తలుపు తడుతున్న సౌండ్ రావడంతో వెళ్ళి తలుపు తీసింది పవిత్ర. ఎదురుకుండా సీత తలదించుకుని నుంచుంది. ఏంటే ఇంత తెల్లవారుజామున వచ్చావు? ఏమైనా గొడవ? కంగారుగా అడిగింది పవిత్ర. ఒక్కసారిగా పవిత్రను గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది సీత. ఏంట్రా సీత, ఏమైంది? ఏడుస్తున్నావా? ఎందుకే? రా, ఇలా రా. చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడిచి మంచినీళ్ళిచ్చి అడిగింది పవిత్ర. అమ్మా, నాకేదోలాగా ఉంది, ఎలా చెప్పాలో తెలియట్లేదు అంటూ పవిత్ర ఒడిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది సీత. ఏమైందిరా సీత, నీకు బావుకి ఏమైనా గొడవ జరిగిందా? అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పవలసింది. ఈ టైంలో ఇక్కడికి వచ్చేసావు, వాళ్ళకి చెప్పావా లేదా? లేదమ్మా, అందరూ నిద్రపోతున్నారు. నాకు మెలకువ రాగానే నీ దగ్గరికి వచ్చేసాను. అదే, ఎందుకు? అసలు ఏమైంది? నిన్న రాత్రి మాట రావట్లేదు సీతకి. నిన్న రాత్రి ఏమైంది? బావా రాత్రి అంటూ పెదవి దాటి మాట బయటికి రాక చాలా ఇబ్బంది పడుతోంది సీత. సీత ఒంటి మీద అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న గాయాలు, రాత్రంతా నిద్రలేనట్లు ఎర్రగా ఉన్న తన కళ్ళు, చింపిరి చింపిరిగా ఉన్న జుట్టు, ఆ చీర కట్టు. సీత ఏం చెప్పాలనుకుంటుందో సీత చెప్పకుండానే పవిత్రకు అర్థమయ్యింది. చూడు సీత, నాకు అర్థమైంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, భయపడకు అని గుండెలకు హత్తుకుంది పవిత్ర. ఒక 10 నిమిషాలు అలాగే ఉంది కూతుర్ని ఓదారుస్తూ. లే, ఫస్ట్ లేచి స్నానం చేసిరా. టవల్ ఇచ్చి వాష్రూమ్లోకి పంపించింది. కాసేపటి తర్వాత స్నానం చేసి వచ్చింది సీత. అప్పటికి పవిత్ర వేడి వేడి కాఫీ కలిపి ఫ్రెష్ అయి వచ్చిన సీత చేతికి అందించింది. సీత, నాకొకటి చెప్పు. మీ పెళ్ళయి ఇంచుమించు నెలవుతోంది. ఇన్ని రోజులు ఉన్న దూరాన్ని ఈరోజు దూరం చేశారు, అంతే కదా? తల్లి మాటలు వింటూ సీత తలెత్తి పైకి చూడలేకపోయింది. అవును అన్నట్లు చిన్నగా తల ఊపింది. సీత, ఇలాగే ఉంటుంది. కొత్త కదా. నా పెళ్ళైన కొత్తలో నాకు కూడా అలాగే అనిపించింది. 2 ఆడబడుచులు, అత్తగారు, తోటి కోడళ్ళు ఉండే ఇల్లు. ఇప్పుడు నీలాగా అమ్మ దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా నాకు అప్పట్లో లేదు. ఒకటే గది ఉండేది. ఆడబడుచులు కాలేజీకి వెళ్ళినప్పుడు, అత్తయ్య గారు గుడికి వెళ్ళినప్పుడు, తోటి కోడళ్ళు పేరంటానికని బయటికి వెళ్ళినప్పుడు కొంచెం గ్యాప్లోనే మాకు ఏకాంతం దొరికేది. మా అమ్మేనా నాతో ఇలా మాట్లాడుతోంది అని అనుకోవద్దు. నీకు తెలియాలి, నువ్వు తెలుసుకోవాల్సిన వయసు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రతి భర్తకి భార్య మీద ఆశ ఉంటుందమ్మా. కొంచెం కష్టమైన ఇష్టంగా భరించు. నీ కష్టాన్ని అతనికి అర్థమయ్యేలాగా చెప్పు. రామ్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. రామ్లో అర్థం చేసుకునే గుణం ఉంది. అందుకనే మీ ఇద్దరి మధ్య ఇన్ని రోజులు ఏమీ జరగకపోయినా అది మూడో వ్యక్తికి తెలియకుండా చాలా సైలెంట్గా ఉన్నారు. ఇంకొకరైతే మీ అమ్మాయి మాట వినట్లేదు, నాకు తన వల్ల సాటిస్ఫాక్షన్ లేదు అంటూ నలుగురిలో గొడవ కూడా చేసేస్తారు కదా. అవునా కాదా అడిగింది పవిత్ర. అవును అన్నట్లు, చూసి చూడనట్లు తల్లివైపు చూస్తూ తల ఊపింది సీత. సరే, కాఫీ తాగు, చల్లారిపోతోంది. ఎక్కువగా ఆలోచించద్దు. నీకు బాగుంటే ఇష్టమే కదా. ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టాలని కష్టమైనా భరించక తప్పదు అంటూ సీత జడవిప్పి చక్కగా దువ్వి జడవేస్తూ మాట్లాడుతోంది పవిత్ర. చూడు సీత, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేయకూడదు. ఇప్పుడు నీకు పెళ్ళయింది, అట్లీస్ట్ అత్తయ్యకైనా చెప్పి రావాల్సింది. ఉదయాన్నే లేచి నువ్వు కనిపించకపోతే ఇంట్లో అందరూ ఏమనుకుంటారు? ఏమోనమ్మా, నేను అదంతా ఆలోచించలేకపోయాను. ఎందుకనో నాకు అనీజీగా అనిపించింది. ఏదో తెలియని బాధగా, ఏదోలా అనిపించింది. వెంటనే నీ దగ్గరకు వచ్చేశాను. మరేం పర్వాలేదు, నీతో పాటు నేను వస్తాను. ఇంట్లో నేనొక్కదాన్నే కదా, ఏమీ తోచట్లేదు.
పెరట్లో కాగడ మల్లెపూలు చక్కగా పూసాయి. కోసుకురా ఈలోపు. నేను కూడా స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని రెడీ అవుతాను. ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దాం. సరే అమ్మా అన్నట్లు మర్చిపోయాను. ఈరోజు నేను బావా అరకు వెళ్తున్నాము. అరకా? ఈరోజా? అవునమ్మా. అవునా? మరైతే నువ్వు ఇలా వచ్చేసావు. త్వరగా ఇంటికి బయలుదేరు. ఇంకా బావా నిద్ర లేవలేదమ్మా. అయినా కారులోనే కదా వెళ్ళేది. చిన్నగా వెళ్తాను. ఏమిటి ఆ ఏడుపు మొహం? ఇప్పుడేమైంది సీత? చెప్పాను కదమ్మా అనీజీగా ఉందని. నేను ఇలా మాట్లాడుతున్నంతసేపు సీత అలాగే ఉంటుంది. అదే సర్దుకుంటుంది అని మనసులో పవిత్ర అనుకుంటూ స్నానం చేయడానికి వాష్రూమ్ వైపు వెళ్ళింది. రామ్కి చిన్నగా మెలకువ వస్తోంది. కళ్ళు మూసుకునే తన పక్కన ఉన్న సీతని దగ్గరికి తీసుకోవాలి అని చేతులతో తడుముతున్నాడు. సీత స్పర్శ తన చేతికి తెలియకపోవడంతో అప్పుడు కళ్ళు తెరిచి చూశాడు. సీత కనిపించలేదు. సీత ఏది? అప్పుడే నిద్రలేచిందా? రాత్రంతా నిద్రలేదు కదా. కాసేపు నిద్రపోవచ్చు కదా. ఇప్పుడు లేచి ఏం పని చేస్తోంది ఇది అనుకుంటూ ఆవలిస్తూ బయటకు వచ్చాడు. సీతా, సీతా పిలుస్తున్నాడు గట్టిగా. అదేంట్రా సీత నీ రూంలో లేదు అడిగింది పవిత్ర. లేదమ్మా బయటకు వచ్చింది కదా. లేదురా, నేను ఉదయం నుంచి వంటింట్లోనే ఉన్నాను. రాలేదు. సరిగ్గా ఒక్కసారి రూంలో చూడు. ఇప్పుడే కదమ్మా రూంలో నుంచి వచ్చాను. సీత పైన లేదు. గార్డెన్లో ఏమన్నా ఉందేమో. సర్లేరా, కాఫీ పెట్టినా? కాసేపు ఆగి తాగుతానమ్మా అంటూ గార్డెన్లోకి వచ్చాడు రామ్. గార్డెన్ అంతా చూశాడు. సీత ఎక్కడా కనిపించలేదు. గేట్ దగ్గర వాచ్మ్యాన్ కునుకుబాట్లు పడుతున్నాడు. చేతితో తట్టి అతనిని నిద్రలేపి, మీ చిన్నమ్మాయి గారు ఇటువైపు ఏమన్నా వచ్చారా అడిగాడు రామ్. హా బాబు, అమ్మాయి గారు బయటికి వెళ్ళారండి తెల్లవారుజామున. బయటికి వెళ్ళిందా? మీకు చెప్పలేదా బాబు? వాచ్మ్యాన్ తిరిగి అడుగుతున్నాడు. చెప్పింది, మర్చిపోయాను అంటూ రామ్ లోపలికి వచ్చి షర్ట్ వేసుకుని చిన్న పౌచ్ ఒకటి తీసుకుని, అంతా తెల్లవారుజామున ఎక్కడికి వెళ్ళుంటుంది? అత్తయ్య దగ్గరికే వెళ్ళుంటుంది. అయినా అలా సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోయింది? ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. అది కూడా తెల్లవారుజామున. ఏమైంది ఇప్పుడు? బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా పవిత్ర ఇంటికి బయలుదేరాడు. ఒరే, ఎక్కడికి వెళ్తున్నావు అడిగింది అరుంధతి. అమ్మ 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఒరే ఆగు, సీత ఏది? సీతను తీసుకురావడానికే వెళ్తున్నాను అంటూ బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాడు రామ్. అదేంటి సీతని తీసుకురావడానికి వెళ్తున్నాను అని అంటున్నాడు? అంటే సీత చెప్పకుండా వెళ్ళిపోయిందా? ఎందుకని? వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? ఆలోచిస్తూనే వంటింట్లోకి వెళ్ళింది అరుంధతి. పవిత్ర ఇంటి ముందు బైక్ పార్క్ చేసి లోపలికి వస్తున్నాడు రామ్. పెరట్లో పువ్వులు కోస్తున్న సీత రామ్ వైపు చూసి గబగబా లోపలికి వచ్చేసింది. సీత తనని చూసి అలా వడివడిగా లోపలికి వెళ్ళిపోవడం రామ్ చూడనే చూశాడు. ఏంటే చెప్పకుండా వచ్చేశావు? లోపలికి పరుగులాంటి నడకతో వెళ్తున్న సీత చెయ్యి పట్టుకుని లాగాడు. వదులు బావా, వదులు. రామ్ కళ్ళల్లోకి చూడలేక చూస్తూ అంది సీత. చెప్పు, ఎందుకు చెప్పకుండా వచ్చేశావు? ఏమో తెలీదు, అమ్మ దగ్గరికి రావాలనిపించింది. సరేరా, నీకు రావాలనిపించింది ఓకే, కానీ నాకొక్క మాట చెప్పాలి కదా. సీత ముంగురులు సరిచేస్తూ అడిగాడు రామ్. సరే సరే, ఈసారి చెప్తాను బావా. రామ్ చేతులు తీసేస్తూ పక్కకు వెళ్ళిపోతోంది సీత. ఏంటే, ఎందుకు దూరం దూరం వెళ్ళిపోతున్నావు? మళ్ళీ సీతని దగ్గరికి లాక్కుంటూ అడిగాడు రామ్. బావ, నాకు భయమేస్తుంది, వదులు. ఏంటి ఇంకా భయమేస్తుందా? మనం నైట్ అంతా క్లోజ్ అయ్యాం కదా, అందుకే భయమేస్తుంది నాకు. సేఫ్టీ యూస్ చేయలేదు. పైగా నాకు చాలా అంటే చాలా. చెప్పలేకపోతోంది సీత. సీత, ఏమీ కాదు, కంగారు పడకు అంటూ పౌచ్ తీశాడు రామ్. ఏంటి బావా అది అడిగింది సీత. ఇది టీటీ ఇంజెక్షన్ సీత. నిన్న మనమిద్దరం సెక్సువల్గా కలిసాం కదా, ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. నాకు తెలుసు లేడీస్కి ఫస్ట్ టైం చాలా పెయిన్ ఉంటుందని, రిలీఫ్ కోసం అంటూ ఇంజెక్షన్ చేశాడు రామ్. రామ్ ఇంజెక్షన్ చేస్తుంటే చిన్నగా అరిచింది సీత. సారీ, నైట్ చాలా ఇబ్బంది పెట్టాను, కంట్రోల్ చేసుకోలేకపోయానే. నీకెంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించలేకపోయాను. అప్పుడు నీకు క్షణం కూడా దూరంగా ఉండలేకపోయాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది, ఒక్కసారిగా నీ మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చానేమోనని. ఐ యామ్
రియల్లీ సారీ సీత. ఏదో తెలియని గిల్ట్‌గా అనిపించింది. అందుకే వెంటనే ఇక్కడికి వచ్చేసాను. ఇంకొక గంటలో నీకు రిలీఫ్ వస్తుంది. బాడీ పెయిన్స్ మొత్తం తగ్గిపోతాయి. 2 డేస్ ఉంటావా మీ అమ్మ వాళ్ళ ఇంట్లో? పోనీ రెస్ట్ తీసుకుంటావా? అడిగాడు రామ్. ఆహా! లేదు బావ, వచ్చేస్తాను. నువ్వెళ్ళు, కాసేపు ఆగి వస్తా. వెళ్తానులేవే, ఇప్పుడే కదా వచ్చాను. అట్లీస్ట్ ఒక కాఫీ అయినా ఇవ్వవా నాకు? మా అమ్మ ఇస్తుంటే తాగకుండా వచ్చేశాను. సరే అంటూ వంటింట్లోకి వెళ్ళింది సీత. ఏమిటి అస్సలు మాట్లాడట్లేదు? కోపమా? వెనకే వెళ్తూ అడిగాడు రామ్. కోపం ఎందుకు బావా, కానీ ఎందుకనో కొంచెం భయమేస్తుంది. ఏమీ కాదే, ఫస్ట్ టైం ఎవరికైనా అలాగే ఉంటుంది. ఇంజెక్షన్ ఇచ్చాను కదా. అది ఒక్కటి కాదు బావా నా భయం, ఇంకొక దాని గురించి కూడా. ఏంటి? వెనక నుంచి సీతని హక్ చేసుకుంటూ అడిగాడు రామ్. బావా, నాకు ప్రెగ్నెన్సీ వస్తే నైట్ కూడా సేఫ్టీ యూస్ చేయలేదు నువ్వు. నేను నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. ఇంకొక 4-5 నెలలలో నేషనల్ తరపున నేను డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. కానీ నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుంటే నాకేదైనా ఆ టైంలో ఆటంకం అవుతుందేమోనని ఇప్పటి నుంచి భయం వేస్తుంది. అరే సీత, డోంట్ వరీ. నీకు పీరియడ్ వచ్చి ఎన్ని రోజులైంది చెప్పు? 1 వీక్ దాటుతుంది బావా. ఓ, అయితే 50% మాత్రమే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బీ పాజిటివ్, రాదులే. పీరియడ్స్ వచ్చిన 12th డేస్ నుంచి సెక్స్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్గా వస్తుంది. నీకు ఇంకా 12th డే స్టార్ట్ అవ్వలేదు కదా, లైట్ తీసుకో అంటూ భయం భయంగా మాట్లాడుతున్న సీత నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతున్నాడు రామ్. ఏంటి బావా, నువ్వు ఏం చేస్తున్నావు? వదులు. రామ్ చేతులు తీసేస్తోంది సీత. అమ్మ ఇంట్లోనే ఉంది. మన రూమ్లో తప్ప బయట ఎక్కడ ఇలా ప్రవర్తించొద్దు అని చెప్పాను కదా. అవునా? అత్తయ్య ఇంట్లో ఉందా? కనిపించట్లేదు కదా. ఎక్కడుంది? స్నానం చేస్తోంది బావా, వస్తుంది. స్నానం చేసి రావాలి కదా సీత. ఈలోపు నువ్వు నాకు దగ్గరగా ఉండొచ్చు. ఏమీ కాదు. నీకు నేను దగ్గరగా ఉండడం ఇష్టం లేదా? ఏదైనా అబ్జెక్షన్ ఉందా? సీతని తన వైపుకి తిప్పుకొని కళ్ళల్లోకి చూస్తూ అడుగుతున్నాడు రామ్. ఇష్టమే, కానీ మరీ ఇంత స్పీడ్ ఎక్కువైతే కొంచెం తట్టుకోవడం కష్టంగా అనిపిస్తోంది. చిన్నగా నవ్వుతూ రామ్ చేతులు తీసేస్తోంది సీత. అవునా? సరే అయితే స్పీడ్ తగ్గించుకుందాంలే. సీత నడుం చుట్టూ చేతులు వేసి మెడవంపుల్లో ముద్దులు పెడుతూ అంటున్నాడు రామ్. ఓయ్ బావా, వదులు. పాలు పొంగిపోతున్నాయి. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, నేను కాఫీ కలుపుకొస్తాను. సరే మరి, కులుమనాలి ట్రిప్ ఉందా లేదా క్యాన్సిల్ చేద్దామా? ఏ, వెళ్ళొద్దా బావా? కాలేజ్కి వెళ్ళిపోమంటావా? వెళ్దామే. నేనేదో వద్దన్నట్టు మాట్లాడుతున్నావు. మరి నేను కూడా వద్దు అనలేదు కదా బావా. మరి చెప్పా చేయకుండా ఇలా మీ అమ్మ వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తే నేనేమనుకోవాలి? ఈరోజు తెల్లవారితే ప్రయాణం పెట్టుకుని. అబ్బో, నేనేమీ వేరే ఊరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోలేదు. పక్క సందులో ఉన్న అమ్మ దగ్గరికి వచ్చాను. కాఫీ పొడి పంచదార వేసి వేడివేడి పాలు పోసి కాఫీ తొరుపుతూ రామ్ వైపు చిరుకోపంగా చూస్తూ కాఫీ అందించి మూతి తిప్పుకుంటూ అంది సీత. సీత ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ, థ్యాంక్స్ ఫర్ ద కాఫీ మై డియర్ మర్దల్. త్వరగా బయలుదేరు, మరి వెళ్దాం. అమ్మని రాని బావా, చెప్పి వెళ్దాం. సరే, నువ్వు కూడా కాఫీ తాగురా. నేను ఆల్రెడీ తాగాను, అమ్మ ఇందాకే ఇచ్చింది. సీత, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి బావా, ఏమడుగుతావు? నువ్వెందుకే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చావు? స్ట్రైట్గా నిజం చెప్పు. చెప్పాను కదా బావా, నాకేదోలాగా అనిపించిందని. అదే, ఎందుకలా అనిపించింది? నీకు తెలీదా? అది కాదే సీత. ఇప్పుడంటే మీ అమ్మ పక్క సందులో ఉంది కాబట్టి పరిగెత్తుకుంటూ తెల్లవారుజామున వచ్చేసావు. ఈరోజు మనమిద్దరం అరకు వెళ్తున్నాము. అక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరం ఉండరు. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మరి అక్కడేం చేస్తావు? సీత కళ్ళల్లోకి చూస్తూ వేడివేడి కాఫీ సిప్ చేస్తూ అడుగుతున్నాడు. చీపో బావా, నీకు అస్సలు సిగ్గులేదే? లేదే, సిగ్గులేదు, ఏమీ లేదు. నా పెళ్ళం దగ్గర నాకు సిగ్గేంటి? నువ్వు చెప్పు. అక్కడేం చేస్తావు? ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ నువ్వు ఫేస్ చేయాల్సి వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఏమీ చేయను. మీరు మరీ శృతి మించిపోయి ప్రవర్తిస్తే మాత్రం గట్టిగా మిమ్మల్ని ఒక్కటి కొడతాను. చిరుకోపంగా చూస్తూ అంది సీత. ఏంటి, కొడతావా? కొడతావా? నన్ను కొడతావా? హా,
డెఫినెట్గా కొడతాను. ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే నేను భరించలేను. ఎక్కడ పడితే అక్కడ కొరుకుతుంటే నా వల్ల కాదు. అంటే రొమాన్స్‌లో పీక్స్‌కి వెళ్ళిపోతే ఆ టెంప్టేషన్‌లో ఏం చేస్తున్నామో తెలీదు సీత. నేనే గాదు ఎవరైనా అలాగే ఉంటారు. అవి లవ్ బైట్స్ సీత. ఎంజాయ్ చేయాలి ఆ మూమెంట్‌ని. అంతా తెలియని మైమరిచిపోయే స్థితిలోకి మీరు వెళ్ళిపోతే నేను మీకు తెలియచేస్తాను అంటున్నాను అంది సీత. ఇద్దరూ నవ్వుకున్నారు. ఒకరి ఎక్స్‌ప్రెషన్స్ ఒకరు చూసుకుంటూ. అవతల పక్కన ఉన్న రూమ్ డోర్ తీసుకుని హాల్లోకి వచ్చింది పవిత్ర. రామ్, సీత ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండడం చూసి తాను నవ్వుతూ, ఏంట్రా రామ్, నీ పెళ్ళాన్ని వెతుక్కుంటూ వచ్చేసావా? నవ్వుతూ అంది పవిత్ర. అవునత్తమ్మా, పొద్దున్నే కంగారు పెట్టింది మీ అమ్మాయి. సీత తల మీద చిన్న మొట్టికాయ వేశాడు రామ్. అబ్బా బావా, మొట్టికాయలు వేయొద్దని చెప్పాను కదా. జుట్టు సరిచేసుకుంటూ అంది సీత. చూసావా అత్తమ్మా, దానికి అసలు మొగుడంటే భయమే లేదు నవ్వుతున్నాడు రామ్. నీకు సీత గురించి తెలియందేముంది రామ్, అందుకనే నేను ముందే చెప్పాను, అల్లుడు మా అమ్మాయితో జాగ్రత్త అని. సీత వైపు చూసి నవ్వుతూ అంది పవిత్ర. అమ్మా ఆపు, నువ్వు బావకి సపోర్ట్ చేయకు, నేను ఒప్పుకోను. సరేలేవే, వాడికి కాఫీ ఇవ్వు ముందు, అలా చూస్తూ ఉన్నావే. ఆల్రెడీ పెట్టిచ్చానమ్మా. బావ తాగేశాడు కూడా. అవునత్తమ్మ, పెట్టించింది, బాగుంది కాఫీ. నేను బయలుదేరుతాను. అదేంట్రా ఇప్పుడే కదా వచ్చావు, కాసేపు ఉండు. అది కాదత్తమ్మా, మరొక రోజు ఎప్పుడైనా వచ్చి ఉంటాము. నేను సీత ఈరోజు అరకు ప్లాన్ చేశాము. ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ మాకు కుదరదు. సరదాగా ఒక వారం రోజులు ట్రిప్ వేద్దామని అనుకుంటున్నాము. సరే పదండి, నేను కూడా దేవుడి దగ్గర దీపం వెలిగించుకుని మీ ఇంటికే వచ్చేస్తాను. సీతని రామ్ని ముందుగా పంపించేసింది పవిత్ర. ఏంటి బావా, పక్క సందులో ఉండే మా అమ్మాయి ఇంటికి కూడా బైక్ అవసరమా నీకు? నువ్వెక్కడికి వెళ్ళావో నాకేం తెలుసు సీత, అందుకనే బైక్ తీసుకొచ్చాను. నువ్వు నేను రోజు వాకింగ్ చేయాలి, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని అనుకున్నాం కదా బావా. అవునే అనుకున్నాము, కానీ టైం కూడా కుదరాలి కదా. ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి ట్రై చేద్దాం బావా. వాకింగ్ గురించి మన హనీమూన్ నుంచి వచ్చాక మాట్లాడుకుందాం. ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ గురించి ఏదైనా డిస్కషన్ చేయొచ్చు కదా. ఏంటి బావా నువ్వు, మనం చాలా చాలా దూరాలేమీ వెళ్ళట్లేదు, వైజాగ్ దాకానే వెళ్తున్నాము. దానిని కూడా హనీమూన్ అంటారా? హలో, హనీమూన్ అంటే నీ దృష్టిలో ఏంటే? హనీమూన్ అంటే ఏంటి ఆలోచిస్తోంది సీత. చెప్పవే, తెలుసా తెలీదా? తెలుసు తెలుసు, వెళ్ళేటప్పుడు చెప్తాను అంటూ బైక్ దిగి లోపలికి వెళ్ళింది సీత. వెళ్తూ వెళ్తూ వెనకగా వస్తున్న రామ్ వైపు ఒక్కసారి చూసి చిన్న నవ్వు నవ్వింది. ఏంటి అన్నట్లు రామ్ కనురెప్పలు ఎగరేశాడు. ఏమీ లేదు అని గబగబా లోపలికి పరిగెత్తింది సీత. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.